సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధమీ ఆముక్తమాల్యద గ్రంథం. దీనికే విష్ణుచిత్తీయం అని మరో పేరు. ఇది తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలులో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. ఈ ఏడాశ్వాసాల ప్రబంధంలో ప్రధానమైన కథ గోదాదేవి, శ్రీరంగనాథుల కళ్యాణం. కృష్ణదేవరాయలు విజయవాడకు యాత్రపై వచ్చి విడిది చేసినప్పుడు శ్రీకాకుళాంధ్ర విష్ణువు ఆయన కలలో కనబడి తెలుగులో తనపై ఒక కావ్యమును రాయమని ప్రోత్సహించినట్టుగా ఒక కథనం ఉంది. ఇది అముక్త మాల్యద అనే పేరున ఉన్న విష్ణుచిత్తుని కథ. విష్ణుచిత్తునితో ప్రారంభమై యమునాచార్యుడు, మాలదాసరి కథలను ఉపకథలుగా చెప్తూ గోదాదేవి కళ్యాణంతో అంతమయ్యే కథ. తమిళంలో తిరుప్పావైగా గానము చేయబడుతున్న గోదాదేవి కథ. ఆముక్తమాల్యదలోని మొట్టమొదటి పద్యములో శ్రీవెంకటేశ్వరుని స్తుతించి కావ్యనియమములను అనుసరించి నమస్క్రియతో శ్రీ శబ్దంతో కావ్యామారంభించాడు. శ్రీ కమనీయ హారమణి జన్నుగదానును గౌస్తుభంబునం దాకమలావధూటియునుదారత దోప పరస్పరాత్మలం దాకలితంబులైన తమ యాకృతులచ్చత బైకి దోపన స్తోకత నందు దోచనన శోభిలు వెంకట భర్త గొల్చదన్. సాధారణంగా శార్దూలముతోగాని విక్రీడితముతోగాని కావ్యమును ప్రారంభించుట పరిపాటి అయిన కాలములో ఈ కావ్యము ఉత్పలమాలతో ప్రారంభమైనది. మహాలక్ష్మి, శ్రీవెంకటేశ్వరులు ఇరువురి వక్షస్థలములందు పరస్పరము రూపములు ప్రతిఫలించుట ద్వారా కావ్యకథలోని ఆముక్తమాల్యద గోదాదేవి రంగనాయక స్వామివారి పరిణయ వృత్తాంతమును సూచించి రాయలు వస్తు నిర్దేశము గావించెను. కథాంశాలు. ఈ ప్రబంధంలో గోదాదేవి పెంపుడు తండ్రి అయిన విష్ణుచిత్తుడు శ్రీవిల్లిపుత్తూరులో మన్ననారు స్వామి కోవెలలో అర్చకుడిగా జీవిస్తున్నాడు. విష్ణుచిత్తునకు తులసీవనంలో స్త్రీ శిశువు లభిస్తుంది. సంతానం లేని తనకు విష్ణువే కరుణించి తనకీ శిశువును ఇచ్చాడని ఆమెకు గోదాదేవి అని నామకరణం చేసి పెంచుకోసాగాడు. ఆమె పూర్వజన్మలో భూదేవి. తన తండ్రి స్వామి కోసం అల్లిన పూలమాలను చాటుగా ధరించి గోదాదేవి తన నీడను చూచుకుని ఆనందించి తిరిగి ఆ మాలను యథాస్థానంలో పెట్టేది. ఆ మాలనే విష్ణుచిత్తుడు స్వామికి అర్పించేవాడు. ఆ కారణంగానే గోదాదేవికి ఆముక్తమాల్యద అను పేరు వచ్చింది. తాను పూర్వజన్మలో సత్యభామా దేవిననే విషయానికి తెలుసుకుంది. అలనాటి శ్రీకృష్ణుడు ఇప్పుడు శ్రీరంగంలో వెలిశాడని ఆ శ్రీరంగేశుని తన భర్తగా వలచింది. ఆ స్వామి ఆమెను వలచాడు. ఇరువురికి వివాహం జరుగుతుంది. ప్రధాన కథకు అనుబంధంగా మత్స్యధ్వజుడు, ఖాండిక్యకేశిధ్వజులు, యమునాచార్యుడు, మాలదాసరి అనే కథలున్నాయి. ఇవి విష్ణువు యొక్క విశిష్ట్యాన్ని తెలియజేస్తాయి. ఈ గ్రంథమున 7 ఆశ్వాసములు ఉన్నాయి. మొదటి ఆశ్వాసమున ఇష్టదేవతాస్తుతి, గ్రంథకర్త ప్రశంస, కృతిపతి ప్రశంస, గ్రంథ ప్రవృత్తికి హేతువు, షష్ఠ్యంతములను ఉన్నాయి. ఈ విషయములు 49 పద్యములతో చెప్పబడినవి. ఇందలి కృతిపతి ప్రశంసయందు తెలియవచ్చడి విషయమేమనగా కృష్ణరాయలు కళింగదేశం మీద దండెత్తి విజయం సాధించి శ్రీకాకుళనికేతుతనండగు శ్రీవిష్ణువును సేవింపబోయి ఆ రాత్రి స్వప్నంబున ఆంధ్ర జలజాక్షుడాతనితో ఆంధ్రభాషయందు ఒక్క కృతి మాకు ప్రియముగా నిర్మించమని చెప్పినాడట. గ్రంథస్థ విషయ క్రమము. 1 ఆశ్వాసము ఆ విలుబుత్తూరు వర్ణనము, భాగవతులు, విష్ణుచిత్తుడు గురించి వర్ణన. 2 మధురాపుర వర్ణనము, మత్స్యధ్వజుడు గురించి, గ్రీష్మృతు వర్ణన. 3 విష్ణుచిత్తవాదము, ఖాండిక్యకేశిధ్వజ సంవాదము. 4 విష్ణుచిత్తుని విజయము, విష్ణుచిత్తునకు భగవంతుడు సాక్షాత్కరించుట, విష్ణుచిత్తుని స్వపుర ప్రవేశము, యమునాచార్య చరిత్రము, వర్షాకాలము, శరదృతువర్ణనము, యామున ప్రభువు, యామున ప్రభురాజనీతి. 5 గోదాదేవి, వసంతృతువర్ణనము. 6 మాలదాసరి. 7 బ్రహ్మరాక్షస వృత్తాంతము, గోదాదేవి శ్రీరంగమున రంగనాథుని సేవించుట, గోదాదేవి రంగనాథుల వివాహము. శ్రీవెంకటేశ్వరుని ప్రస్తావన. కావ్య ప్రారంభంలో ప్రస్తావన తర్వాత చాలా చోట్ల శ్రీవెంకటేశ్వరుని పలు విధాలుగా ప్రశంసించాడు. విష్ణుమూర్తి శయనించిన శేషుని వర్ణన, శ్రీదేవిని కనుమరుగుపరచి శ్రీవెంకటేశ్వరునికి భూదేవితో క్రీడించుటకవకాశము కల్పించిన శేషుని రాయలు స్తుతించాడు. రాయలు తరువాతి పద్యములలో చాలా భాగము తిరుమలనంతయు సాక్షాత్కరింపజేసినాడు. తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగే సందర్భము లేదా ఇతర పూజా సందర్భాలలో ధ్వజారోహణ గావించి శుభారంభము చేసే సందర్భాలలో విశ్వక్సేనుని పూజించుట నేటికీ పరిపాటి. ఈ ఆచారాన్ని రాయలు ఆముక్తమాల్యదలో సైన్యపతి యొక్క కాంచనవేత్రము, బంగారు దండము కదలనిదే లోకవ్యవహారమే జరుగుదని ఇలా వర్ణించాడు. పూని ముకుందునాజ్ఞగను బొమ్మనే కాంచి యజాండభాండముల్ వానను మీద బోవ నడువ నగునెదన్ననగ్రనిశ్చల త్వానుచలత్వనిష్టలే సమస్త జగంబుల జాడ్యచేతనల్ గా నుతికెక్కు సైన్యపతి కాంచనవేత్రము నాశ్రయించదన్. హరి పాంచజన్యమును పూరించినంతనే ఆ ధ్వని మాత్రము చేతనే రాక్షసుల ప్రాణములు హరియన్నవని వర్ణించాడు.
పాంచజన్యపు రాక పున్నమినాటి చంద్రుని తెల్లని కాంతి గలదైన హరిశంఖము వెలుగులీనుచు కళ్యాణ సమృద్ధిని కూడా ఓనగూర్చునని రాయల శుభాశంసన. హరిపూరింప దదాస్య మారుత సుగంధ కృష్ణమైనాభిపం కరుహ క్రోడమిళింద బృంద మెదురెక్కం దుష్క్రియాపంకసం కరదైత్యాసు పరంపరం గముచురేఖం బొల్చురా కానిస కరగౌరద్యుతి పాంచజన్య మొసగుం గళ్యాణ సాకల్యమున్ శంఖచక్ర గదాధరుడని శ్రీవేంకటేశ్వరుని స్తుతి కదా. కాని రాయలు ఆముక్తమాల్యదలో చక్రమునకే పెద్దపీట వేసి తరువాత శంఖమును గదను వర్ణించాడు. శ్రీవారి నందక ఖడ్గం పాపములనెడి తీగల యొక్క శ్రేణిని పటాపంచలు చేయగల సామర్థ్యము కలదని వర్ణించాడు. ప్రతతోర్ధ్వాధర భాగపీఠ్యుగలి భాస్వత్సరు స్తంభసం స్థితి దీంద్రించడు జాళువ మొసలివాదీప్తార్చిగా గజ్జల న్వితధ్రుమాసితరేఖ పయ్యలుగుగా విజ్ఞాన దీపాంకుర కృతి నందం బగునందకం బఘలతా శ్రేణి అచ్చిదం జేయుతన్ ఆముక్త మాల్యద ఒక అద్భుత కావ్యచంద్రిక. ఆళ్వారులు శ్రీ వైష్ణవ మతాచార్యులైన పన్నిద్దరాళ్వారులను రాయలు ఇలా కీర్తించాడు. అలపన్నిద్దరు సురులందును సముద్యల్లీలగా పన్నవే గగల ప్రందాపము బాపునా నిజమన కంజాత సంజాతపు అష్కలమాద్వీక్ జరి నమురారి నొగియంగా జొక్కి ధన్యాత్ములవు నిల పన్నిద్దరు సూరులం దలతు మోక్షేచ్ఛామతిం దివ్యులన్ అంకితం. రాయలు ఆముక్తమాల్యదను శ్రీకాకుళాంధ్రదేవుని ఆనతిమీద శ్రీవేంకటేశ్వరునికి అంకితమిచ్చాడు. అనేక ప్రబంధ రాజములను కృతిభర్త అయిన శ్రీకృష్ణదేవరాయలు లోకైకనాథుడు శ్రీవేంకటేశ్వరునికి ఈ క్రింది విధంగా ఆముక్తమాల్యదను సమర్పించాడు. అంబోధి కన్యకాకుచ కుంభోంవితగ్సృణమసృణ గురువక్షునకున్ జంభారిముఖాధ్యక్షున కంబోజాక్షునకు సామిహర్యక్షునకున్ కర్తృత్వ వివాదము. ఈ గ్రంథమును శ్రీకృష్ణదేవరాయలుచే వ్రాయబడలేదని అల్లసాని పెద్దన వ్రాసినాడని కొందరు అనుచుందురు. మరికొందరు వీరిరువురు వ్రాయక ఆకాలమున శ్రీకాకుళ విష్ణుదాసులలో ఒక విష్ణువాగ్రేసరుడే దీనిని రచించనని అనుచుందురు. దీనిని సమర్థించుటకు పలువురు విమర్శకులు గ్రంథ విషయములను ఆధారముగా చేసుకుని గ్రంథశైలిలో పలు విషయములను బట్టి ఆరోపించిరి.